నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని ముష్టపల్లె గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడలయ్య స్వామి క్షేత్రం దగ్గరికి వెళ్లాలంటే దట్టమైన నల్లమల అడవిలో మనం ప్రయాణం చేయాలి. పూర్వం గోనవత్ బాలునాయక్ గారు ఈ ప్రాంతంలో ఆవులను మేపేవాడట. ఆవులను మేపడానికి వచ్చినప్పుడు నిద్ర వస్తూ ఉంటే అలా కాసేపు నిద్రలోకి జారుకున్నాడట. అలా నిద్రలోకి జారుకున్న గోనవత్ బాలునాయక్ గారికి శివుడి రూపంలో ఉన్న జడలయ్య స్వామి ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో నాకు విగ్రహాన్ని ప్రతిష్ఠించమని తనకు నిద్రలో కనిపించి చెప్పాడట. అలా అతనికి జరిగిన విషయం తన భార్యతో చెప్పగా అతని భార్య ఇదంతా నమ్మకపోగా అతడిని పిచ్చివాడిలాగా చూసిందట. అలా నిందించిన అతని భార్య తన కంటి చూపు కోల్పోయిందట. తరువాత గోనవత్ బాలునాయక్ చెప్పింది నిజమేనని నమ్మి అతనికి కలలో కనిపించిన ప్రదేశంలో జడలయ్య స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారట. అలా ప్రతిష్ఠించిన విగ్రహానికి గోనవత్ బాలునాయక్ గారి వాళ్ళ భార్య మనస్ఫూర్తిగా పూజలు చేయడంతో కోల్పోయిన కంటి చూపు తిరిగి వచ్చిందట. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి ఇక్కడ చాలా ఘనంగా అయితే పూజలు నిర్వహిస్తారు. దేవాలయం పక్కనే ఒక పురాతన కోనేరు ఉంటుంది. 365 రోజులు ఇక్కడ నీరు ఉంటూనే ఉంటుంది. ఈ నీటిని ఇక్కడ తిరిగే వన్యమృగాలు తాగడానికి వస్తాయి. శివరాత్రి రోజున జాగరణ చేయడానికి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఇక నాతో పాటు జడలయ్య స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది గోనవత్ బాలునాయక్ గారి సమాధి. తన కోరిక ప్రకారం ఇక్కడే అతనిని సమాధి చేశారు. ఇక్కడ శివరాత్రి రోజు 3 పూటల వచ్చిన భక్తుల కోసం భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జాగరణ చేయడానికి వచ్చిన భక్తుల కోసం ఈ విధంగా మంటనైతే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే చుట్టూ అడవి ప్రాంతం కాబట్టి ఎటువంటి జంతువులు ఈ చుట్టుపక్కలకి రాకుండా ఉండడం కోసం ఈ రకంగా అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రాత్రిపూట్ల భజనలు, కీర్తనలు, శివయ్య కథలు అయితే వినిపిస్తారట.